కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతారా సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు స్టేట్స్లో కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్రీక్వెల్తో రాబోతున్నారు. ఈ ప్రీక్వెల్ అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానుంది. అయితే అసలు హాట్ టాపిక్ ఏంటంటే ఈ సినిమా కోసం మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ని ఆశిస్తున్నారట. ఏకంగా 100 కోట్ల మేర డీల్ను మేకర్స్ కోట్ చేస్తున్నారట. ఇది మాత్రం ఒక షాకింగ్ అని చెప్పాలి. పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ దానికి ప్రీక్వెల్ కూడా అదే రేంజ్లో హిట్ అవుతుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు వరకు పాన్ ఇండియా ఆడియన్స్ని ఎగ్జైట్ చేసే సాలిడ్ కంటెంట్, ట్రైలర్, ప్రోమోస్ కూడా రాలేదు. అయినప్పటికీ మేకర్స్ భారీ బిజినెస్ ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సినిమాలు బిజినెస్ విషయంలో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంతారా ప్రీక్వెల్ కోసం ఇంత భారీ మొత్తం పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. మరి ఈ 100 కోట్ల డీల్ నిజంగా జరుగుతుందా, లేక ఇది కేవలం మార్కెటింగ్ హైప్ మాత్రమేనా అన్నది చూడాలి. ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్గా ఉండాలి అనే ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, యాక్టింగ్, డాన్స్ అన్నీ ఉండాల్సిందే. కేవలం గ్లామర్ను నమ్ముకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండరు. దీనికి కృతి శెట్టి, భాగ్యశ్రీ, నభా నటేష్, ఇప్పుడు శ్రీలీలను చూస్తేనే అర్థమవుతుంది. వీళ్లకు అందం బోలెడంత ఉంది. ఎలాంటి గ్లామర్ సీన్లు చేయడానికైనా రెడీగా ఉంటారు. అందుకే వీళ్లకు కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే వచ్చాయి. వీళ్ళు కూడా అదే గ్లామర్ సరిపోతుంది అనుకున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు చేసిన సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే ఉన్నాయి తప్ప నటనకు స్కోప్ ఉన్న పాత్రలే లేవు. అదే వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. అందుకే వీళ్లకు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. ఇప్పటికే నభా నటేష్, కృతి శెట్టి, పూజా హెగ్డే లాంటి వాళ్ళను ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది. శ్రీలీల మొన్నటిదాకా గడ్డుకాలం వెల్లదీసింది. గ్లామర్ను మాత్రమే నమ్ముకుంటే మహా అయితే టైం బాగుంటే ఓ 10 సినిమాల దాకా ఛాన్సులు వస్తాయి. ఇక ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అందుకే నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. గ్లామర్ను చూపించడానికి ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ నటనా పరంగా గుర్తింపు తెచ్చుకుంటేనే ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి వారే. వీరు గ్లామర్ కంటే టాలెంట్నే నమ్ముకున్నారు. అందుకే వాళ్లకు ఇప్పటికీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రేక్షకుల్లో వారికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అది వాళ్ళ గ్లామర్ను చూసి కాదు, వాళ్ళ టాలెంట్ను చూసి. గ్లామర్ను చూపించే పాత్రలు పెద్ద సినిమాల్లో వచ్చినా వాళ్ళు చెయ్యరు. వాళ్ళ పాత్రలకు నటించే స్కోప్ ఉంటేనే ఒప్పుకుంటారు. అదే వాళ్ళని ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఇప్పటికీ వాళ్ళ దగ్గరకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తోంది. వీళ్ళ కెరీర్లోనూ ఫ్లాపులు ఉన్నాయి, కానీ అది వాళ్ళ అవకాశాలను దెబ్బతీయలేదు. కాబట్టి శ్రీలీల, భాగ్య, నభా నటేష్, కృతి శెట్టి, పూజా హెగ్డే లాంటి వాళ్ళు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తేనే బెటర్. దృశ్యం సినిమా అన్ని ఇండస్ట్రీల్లో మంచిగా పాపులర్ అయింది. ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్లు అందుకున్నారు. తెలుగులో వెంకటేష్ దృశ్యం 1, దృశ్యం 2లో నటించారు. ఇక వీటికి కొనసాగింపుగా పార్ట్ 3 కూడా వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అది ఈ రెండిటికన్నా ఎక్కువ సస్పెన్స్ నేపథ్యంలో ఉంటుందన్నారు. వీటిపై తాజాగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఉట్టి రూమర్లే. ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తీయట్లేదు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లు ఇక చాలు. ఇప్పుడు కొత్త కోణంలో 3వ పార్ట్ను తీయాలని చూస్తున్నాం. అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది. నేను గతంలో చేసిన సినిమాల కారణంగా ఇదే జోనర్లో ఇరుక్కుపోయాను. కాబట్టి ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. వాస్తవానికి దృశ్యం 2 తీయాలని నేను అనుకోలేదు. కానీ చాలామంది ఇచ్చిన సలహా కొద్దీ దాన్ని తీశాను. అది బాగానే వర్కౌట్ అయింది. కానీ 3వ పార్ట్ను మాత్రం చాలా రియలిస్టిక్గా ఉండే సీన్లతో తీస్తున్నాం. ఈసారి థ్రిల్లర్ కాకుండా వేరే ట్రై చేస్తున్నాను. అది వర్కౌట్ అయితే ఇక నుంచి నా జోనర్లు మార్చేస్తాను అంటూ తెలిపాడు డైరెక్టర్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. ఇంకా 20% షూటింగ్ పెండింగ్లో ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు సినిమా షూట్ను కంప్లీట్ చేయాలని మూవీ టీం మొన్నటి వరకు షెడ్యూల్ పెట్టుకుంది. కానీ టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె కారణంగా షూట్ ఆగిపోయింది. ఇప్పుడు సమ్మె ముగియడంతో షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతున్నాయి. రేపటి నుంచే రాజాసాబ్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ నెలాఖరు వరకు అజీజ్ నగర్లో షూటింగ్ చేస్తారు. 28వ తేదీ దాకా ప్రభాస్ మీద కీలకమైన సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 17 నుండి కేరళలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ను షూట్ చేస్తారు. ఆ తర్వాత గ్రీస్లో 2 సాంగ్స్ షూట్ ఉంది. ఆ పాటలతో మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అక్టోబర్లో విఎఫ్ఎక్స్ ఫినిషింగ్ పనులు కంప్లీట్ చేస్తారు. నవంబర్ నెలలో ప్రమోషన్లు స్టార్ట్ చేయాలని ప్లానింగ్ చేసుకుంటున్నారు. ప్రభాస్ మొదటిసారి హారర్ సినిమాలో కనిపించడంతో మూవీపై భారీగా అంచనాలున్నాయి. మయోసైటిస్ బారిన పడి కోరుకున్న సమంత సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంటుంది. నిర్మాతగా మారి శుభం సినిమా చేసిన ఆమె దాంతో కమర్షియల్గా బాగానే సంపాదించింది. ఇక ఇప్పుడు ఆమె నుంచి మా ఇంటి బంగారం అనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని గతంలోనే చాలా కాలం క్రితం ప్రకటించారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారని అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ కొత్త దర్శకుడి స్థానంలో సమంత స్నేహితురాలైన దర్శకురాలు నందిని రెడ్డి ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి గతంలో ఓ బేబీ లాంటి హిట్ అందుకున్నారు. అయితే అంతకుముందు చేసిన జబర్దస్త్ అనే సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి నందిని రెడ్డి ట్రాక్ రికార్డ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏమీ లేదు. మరోపక్క సమంతది కూడా అదే పరిస్థితి. ఆమె చేస్తున్న సిరీస్లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. నిర్మాతగా మారిన తర్వాత బ్రేక్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఈ సినిమా మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా 80ల్లో సెట్ చేయబడిన ఒక క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నందిని రెడ్డి ఎంట్రీ తర్వాత మళ్ళీ రీస్క్రిప్ట్ జరుగుతోంది. సమంత తన సొంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాని నిర్మించబోతోంది. ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తాను ఇక మీదట ఎక్కువ సినిమాలు కాదు, మంచివి తక్కువ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.